హలో. అండి. వాయిస్ వస్తుందా నాది? ఎస్. ఓకే. ఒక 5 మినిట్స్ చూద్దాము. మిగతా మెంబర్స్ జాయిన్ అవుతారో. ఓకే. సో, దెన్ మనం ఇంకా వెయిట్ చేద్దాం 5 మినిట్స్. నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తా 5 మినిట్స్. మీరెక్కడి నుంచండి? హైదరాబాదేనా? మాది ఒడిశా కానీ హైదరాబాద్ లో ఉంటున్నాను. ఓకే. ఫైన్. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటారా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో? మ్యూచువల్ ఫండ్స్ యూటీఐలో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను కానీ యూటీఐ. యూటీఐలో. ఓన్లీ యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఒక్కటే. ఓకే. 2, 3 టైమ్స్. ఎక్కడండి మీరు? సాఫ్ట్‌వేరా? ఎందులో వర్క్ చేస్తున్నారు? ఐటీలో సాఫ్ట్వేర్. ఓకే. ఏ కంపెనీ? యాక్సెంచర్. యాక్సెంచరా? ఓకే. ఆ ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఒకడు. అభిషేక్ అని, సిల్లా అభిషేక్. ఓకే. డొమైన్ ఏ యాక్సెంట్ తెలీదండి నాకు. వాడు నా బీటెక్ క్లాస్‌మేట్. మీరు? నాది ఫర్మ్ ఉంది. నేను బీటెక్ అయిన తర్వాత ఆహ్, ఎంబీఏ చేశాను. తర్వాత వెల్త్ మేనేజ్మెంట్‌లో చేశాక ఈ జీపీ వెల్త్ ఫర్మ్ అంతే. సో, ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మేము దగ్గర దగ్గర 560 క్లయింట్స్ వరకు హ్యాండిల్ చేస్తాం. ఓన్లీ ఓకే. వెల్త్ మేనేజ్మెంట్, ప్రాపర్ వెల్త్ మేనేజ్మెంట్ అండి. అంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవన్నీ కావు. ఓకే. ఓకే.
ఇంకొక 2-3 మినిట్స్ చూద్దాము. ఓకే. సో 11:10కి స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఓకే అండి. యా వెయిటింగ్ ఇంకెవరైనా జాయిన్ అవుతారా అని. లెట్ us see for another 5-10 minutes. 5 minutes. ఐ థింక్ గుడ్ అనుకుంటా. 11:10 అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, విల్ స్టార్ట్. సో ఆల్రెడీ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో. ఓకే. సో మీకు ఎంతమందికి తెలుసు ఇట్లా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా దేర్ ఇస్ అన్ ఆప్షన్ ఆఫ్ SWP. సో మీరు ఓపెన్ ఉండొచ్చు. యూ కెన్ ఆన్సర్. యూ వాంట్ ఇంటరాక్ట్ అవ్వాలి. నో వరీస్. హలో. హలో. ఎస్. యా 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 అందరు ఓపెన్ ఉండండి. ఇఫ్ క్లాష్ అయింది అనుకోండి, మనం మాట్లాడుకోవచ్చు. ఓకే.
సి నేను బేసిక్ చెప్పేస్తా. స్టాక్ ఏంటి? అసలు మ్యూచువల్ ఫండ్ ఏంటి? సో స్టాక్ కి మ్యూచువల్ ఫండ్ కి డిఫరెన్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి ఎట్లా వర్క్ అవుతుంది? ఎస్ఐపి తర్వాత మనం వెల్త్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు? ఎస్డబ్ల్యూపి ద్వారా మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవచ్చు? ఒక 10 మినిట్స్ ఇది రన్ చేసేస్తాను. దెన్ వి విల్ గో టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇస్ దట్ ఫైన్? అందరికి ఓకేనా అది అట్లా? యా బ్రో, ఇది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మ్మ్. లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అని ఉంటాయి కదా, డిఫరెన్సెస్ యా కూడా చెప్పండి. చెప్తాను. యా షూర్. ఇట్లాంటివి నా కన్వర్జేషన్ అవుతున్నప్పుడు మీరు అడగండి. సో దట్ నేను దాని గురించి స్పెసిఫిక్ గా మాట్లాడతా. ఓకే. సో ఓకే. మనం ఏదో ఒక ఇండివిజువల్ స్టాక్ ఏదైనా తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉంది. ఓకే. సో ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ఎంత ఉంది ఈరోజు? 1600 ఉంది. సో నేను ఒక 100 ఇన్ఫోసిస్ షేర్స్ కొనాలనుకోండి, నాకు ఇది ఎంత కాస్ట్ అవుతుంది? దగ్గర దగ్గర 1,60,000 కాస్ట్ అవుతుంది. అంతేనా? ఎస్. ఆ. సో ఇప్పుడు అదే నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ తీసుకొని ఉంటే నాకు ఓన్లీ 700 రూపీసే ఉంది, 750 రూపీస్. అంటే నేను అప్పుడు ఒక 75,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజు నా అమౌంట్ 1,60,000 అయింది. నా డబల్ కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చింది నాకు. అంతేగా? Yes. సో ఇది ఒక ఇండివిజువల్ స్టాక్ తోటి. అట్లానే నేను టీసీఎస్, రిలయన్స్ ఏ స్టాక్ గురించి మాట్లాడినా కూడా నాకు మనీ అనేది అట్లనే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా చూడండి, 5 ఇయర్స్ లో నేను అప్పుడు 87,000 ఇన్వెస్ట్ చేస్తే ఇది నాకు 1,50,000 అయింది. నా ఇన్ఫోసిస్ తో కంపేర్ చేసుకుంటే రిలయన్స్ లో నేను ఎక్కువ మనీ చేసుకోవాలి. అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ 5 ఇయర్స్ రిటర్న్ ని నేను అబ్సల్యూట్ గా వీడు ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఈ చిన్న నెంబర్స్ ని అర్థం చేసుకుందాం. 5 ఇయర్స్ బ్యాక్ నేను 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాను. నాకు 115 రూపీస్ రిటర్న్ వచ్చింది. అంటే నా 100 కాస్త ఇంకొక 115 రూపీస్ యాడ్ అయ్యి 215 రూపీస్ అయింది ఈ రోజు ఇన్ఫోసిస్ స్టాక్ ఒక్కటి తీసుకుంటా. అదే నేను రిలయన్స్ స్టాక్ తీసుకుని ఉంటే నా 100 రూపీస్ కాస్త 73 రూపీస్ యాడ్ అయ్యి 173 రూపీస్ యాడ్ అయింది. క్లియర్ ఈ పాయింట్ మీకు? క్లియరా? ఓకే, క్లియర్. ఓకే కదా. సి ఇప్పుడు నేను ఒక రిలయన్స్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి టాప్ కంపెనీస్ లో ఏదో ఒక దాన్ని పిక్ చేసుకోవడం వల్ల ఐదర్ నేను కొంచెం మనీ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. బ్లైండ్ గా నేను స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తాన్ని తీసుకుంటున్నా, స్టాక్ మార్కెట్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేసా, నాకు 139% ఇచ్చింది. అంటే నా 100 రూపీస్ కాస్త 239 అయింది. ఇప్పుడు మీరు చెప్పండి ఆన్సర్ నాకు. ఒక ఇండివిజువల్ స్టాక్ తీసుకోవడం కన్నా స్టాక్ ఎక్స్చేంజ్ ని కంప్లీట్ గా తీసుకోవడం వల్ల ఎక్కువ రిటర్న్ ఇస్తుందా? ఇండివిజువల్ స్టాక్ పిక్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్ ఇస్తుందా? అంటే ఈ సినారియోలో మీ వాయిస్ మీట్లో ఉంది, వెంకట్ సాయి కుమార్. యా మీరు చెప్పండి ఆన్సర్. ఇండివిజువల్ స్టాక్ కన్నా సెన్సెక్స్ ఎక్కువ రిటర్న్ ఇచ్చిందా లేదా ఇక్కడ ఈ సినారియోలో? Yes, yes. గెదర్ స్టాక్ అంతే అంటే కదా. అంతే కదా. ఇక్కడ పెద్ద స్టాక్స్ కన్నా ఇప్పుడు నాకు ఇది 115 అయింది, ఇది జస్ట్ 73 అయింది, ఇదేమొచ్చి 139 అయింది. ఇలాంటి సినారియోలో ఏవైనా ఒకటి రెండు స్టాక్స్ ఉండొచ్చు, సెన్సెక్స్ కన్నా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. బట్ ఇట్లాంటి స్టాక్స్ మనం పిక్ చేసుకున్న ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? చాలా తక్కువ కదా. ఇట్లాంటి స్టాక్ మనకి సజెస్ట్ చేయాలి ఎవరైనా, మనం అది కొనాలి. సో ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఎక్కువ ఎక్కువ కొలాప్స్ అయిన స్టాక్స్ కూడా అంతే ఉంటాయి. షేర్ తీసుకోండి, 5 ఇయర్స్ తీసుకోండి. 5 ఇయర్స్ లో ఇంకా నెగిటివ్ వెళ్ళింది అంటే నా 100 రూపీస్ కాస్త 76 రూపీస్ అయిపోయి 5 ఇయర్స్ ఉంచినా కూడా. సో రెండిట్లో కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చెక్ చేద్దాం అంటే ఒక మ్యూచువల్ ఫండ్, ఏదో ఒక మ్యూచువల్ ఫండ్, మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తా. లార్జ్ క్యాప్ ఏంటి, మిడ్ క్యాప్ ఏంటి, స్మాల్ క్యాప్ ఏంటి, దానికన్నా ముందు ఒక మ్యూచువల్ ఫండ్ లో వాళ్ళు అసలు ఏం చేస్తారు, దాని వల్ల ఎక్కువ రిటర్న్ ఎందుకు వచ్చింది? యూటీఐ తీసుకుంటారా? ఎందుకంటే నేను యూటీఐ లో కొంచెం తీసుకుంటాను. ఫండ్ పేరు చెప్పండి నాకు. యూటీఐ ఏ ఫండ్ అది? యూటీఐ నిఫ్టీ 50, నెక్స్ట్ నిఫ్టీ 50. నెక్స్ట్ నిఫ్టీ 50 అనేది ఒక ఇండెక్స్ ఫండ్. ఓకే, అది లార్జ్ క్యాప్ కే వస్తుంది. దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్యారలల్ గా లార్జ్ క్యాప్ తో కంపేర్ చేసుకుంటూ. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది మనకి 5 ఇయర్స్ రిటర్న్ తీసుకోండి. 5 ఇయర్స్ చూస్తున్నారు ఇక్కడ నెంబర్, ఇక్కడ ఎంత వచ్చింది? 192% వచ్చింది. చూసారా అందరూ? సో ఇప్పుడు నాకు సెన్సెక్స్ 139% ఇచ్చింది,
ఇన్ఫోసిస్ 115 ఇచ్చింది, రిలయన్స్ 73 ఇచ్చిన సినారియోలో నాకు ఈ లార్జ్ క్యాప్ ఫండ్ 192% రిటర్న్ ఇచ్చింది 5 ఇయర్స్. అన్ని 5 ఇయర్స్ కంపేర్ చేసుకుంటాం, అంతా ఒకటే టైం ఫ్రేమ్. సో ఇప్పుడు సెన్సెక్స్ లో ఇన్వెస్ట్ చేసే దానికన్నా నాకు ఈ ఫండ్ ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చింది, 192% రిటర్న్ ఇచ్చింది. అంటే సెన్సెక్స్ 139 అంటే ఇది 190 అంటే ఇంకా 40% ఎక్కువ రిటర్న్ ఇచ్చింది నాకు. ఇప్పుడు మీరు అడిగారు కదా మీ ఫండ్ చెప్పండి. యూటీఐ, నెక్స్ట్ నిఫ్టీ 50, నెక్స్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, అంతే కదా. సో ఇది కూడా చూద్దాం మీరు అన్నట్టే. ఇది మన లార్జ్ క్యాప్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చిందా తక్కువ ఇచ్చిందా చూద్దాం. ఇది చూడండి 5 ఇయర్స్ 163% కానీ సెన్సెక్స్ కన్నా ఎక్కువ ఇచ్చింది. ఓకే, ఒక లార్జ్ క్యాప్ ఫండ్ కన్నా తక్కువ ఇచ్చింది. లార్జ్ క్యాప్ ఫండ్ 192% ఇస్తే మీ యూటీఐ నిఫ్టీ 50 ఫండ్ 163% ఇచ్చింది. ఇండియాలో ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తే మనీ చేసుకోవడం అనేది ఛాలెంజ్. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ ఇంకా మనకి యూకే, కెనడా అట్లాంటి కంట్రీస్ అంత డెవలప్డ్ మార్కెట్స్ కాదు కదా. సో మనం ఇండెక్స్ ని జస్ట్ రెప్లికేట్ తీసుకున్న ఒక ఇండెక్స్ ఫండ్స్ మన యాక్టివ్ గా మేనేజ్ చేసే ఫండ్స్ కన్నా తక్కువ రిటర్న్స్ ఇస్తాయండి ఎప్పుడైనా. అర్థమైందా మీకు? ఓకే. ఓకే, ఇప్పుడు మన యూటీఐ 50 నెక్స్ట్ 50 లో పెడితే 5 ఇయర్స్ నేను ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజు వరకు నా 100 రూపీస్ కాస్త 263 రూపీస్ అయింది. బట్ నా సెన్సెక్స్ కన్నా అది బెటరే. బట్ నా లార్జ్ క్యాప్ ఫండ్ నాకు ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. ఇంకా నేను ఇంకేదైనా యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్ ఏదైనా తీసుకుంటాను చూడండి, ఇన్వెస్కో ఫోకస్డ్ ఫండ్ ఆర్ఎల్స్ ఇంకేదైనా మిడ్ క్యాప్ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, అది నాకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇంకా 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు ఈ ఫండ్. ఏదైనా కొన్ని మిడ్ క్యాప్ తీసుకుంటా, ఏదో ఒక మిడ్ క్యాప్. మీరే చెప్పండి, ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్న మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్. యూటీఐ లార్జ్ క్యాప్ ఫండ్. యూటీ లార్జ్ క్యాప్, మళ్ళీ లార్జ్ క్యాపే కంపేర్ చేస్తాం మనం. ఓకే, యూటీఐ లార్జ్ క్యాప్ తీస్తాం 145. సో యూటీఐ లార్జ్ క్యాప్ మీ నిఫ్టీ నెక్స్ట్ 50 కన్నా తక్కువ రిటర్న్ ఇచ్చింది. బట్ ఐసిఐసిఐ లార్జ్ క్యాప్ యూటీఐ లార్జ్ క్యాప్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు మీ ఇందాక మీరు అడిగిన సింపుల్ క్వశ్చన్, అసలు ఈ లార్జ్ క్యాప్ ఏంటి ప్రవీణ్, స్మాల్ ఏంటి, మిడ్ క్యాప్ ఏంటి? దీనికి జస్ట్ ఒక 2 minutes మాట్లాడుకుందాం. లార్జ్ ఏంటి, మిడ్ క్యాప్ ఏంటి, స్మాల్ క్యాప్ ఏంటి. సెన్సెక్స్ లో ఒక 8,000 స్టాక్స్ ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టాటా మోటార్స్, ఎస్ బ్యాంక్, మారుతి సుజుకి అని. సో ఈ ప్రతి కంపెనీ కూడా మనం ఇండివిజువల్ పర్సన్స్ ఉన్నామండి. మన గ్రూప్ లోనే ఒక 10 మంది ఉన్నాం. సో మన 10 మందికి మనం ఎవరు హైయెస్ట్ నెట్వర్క్ అంటే మనం ఎట్లా చెప్తాం చెప్పండి? ఎవరు ఎక్కువ ఆస్తులు ఎక్కువ అంటే మనం ఏం చెప్తాం? వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అప్పులు అన్ని తీసుకొచ్చి వాళ్ళ ఫైనల్ నెట్వర్క్ అంతా చెక్ చేసి చెప్తాం. ఎవరికైనా 100 కోట్లు ఉన్నాయనుకోండి వాడు ఫస్ట్, 70 కోట్లు ఉన్నాయనుకోండి వాడికి సెకండ్, 40 కోట్లు ఉన్నాయనుకోండి వాడికి థర్డ్, అట్లా ర్యాంక్ ఇస్తాం, అంతే కదా. అలానే ఇప్పుడు అలానే కంపెనీస్ మనం ఎట్లా వాళ్ళ వాల్యూమ్ ని కంపేర్ చేస్తాం అంటే మార్కెట్ క్యాపిటల్. ఇక్కడ చూడండి, కంపెనీ తాలూకు మార్కెట్ క్యాపిటల్ ఇది 2,53,000 కోట్లు. సో దీనికి ఒక ర్యాంక్ ఇస్తాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ చూసాను, ఇది ఓన్లీ 63,000 కోట్లు. సో ఈ రెండింటిని నేను ర్యాంకింగ్ ఇచ్చాను అనుకోండి, టాటా మోటార్స్ ర్యాంక్ 1 అవుతుంది, ఎస్ బ్యాంక్ ర్యాంక్ 2 అవుతుంది. అలాగే నేను ఇప్పుడు ఇన్ఫోసిస్ చూసాను అనుకోండి, ఇన్ఫోసిస్ కూడా కంపేర్ చేస్తే ఇన్ఫోస్ నాకు 6.6 లక్షల కోట్లు. సో ఇన్ఫోసిస్ ర్యాంక్ 1కి వెళ్ళిపోయింది ఈ త్రీ స్టాక్స్ కంపేర్ చేసుకుంటే. అంతేనా? పాయింట్ క్లియర్ అందరికి? ఇప్పుడు రిలయన్స్ నేను కంపేర్ చేశాను అనుకోండి, సో రిలయన్స్ 20 లక్షల కోట్ల కంపెనీ. సో ఎప్పుడైతే ఇది 20 లక్షల కోట్లు అయిందో ఇది ర్యాంక్ 1కి వెళ్ళిపోయింది. తర్వాత ర్యాంక్ 2 ఇన్ఫోసిస్, తర్వాత టాటా మోటార్స్, తర్వాత ఎస్ బ్యాంక్. అట్లా సెన్సెక్స్ లో ఉన్న 8,000 కంపెనీస్ కి నేను ర్యాంక్ ఇవ్వడం స్టార్ట్ చేస్తా. 1, 2, 3, 4 అని ర్యాంక్ ఇస్తున్నా. సో ఇలా వచ్చిన కంపెనీస్ లో 1 to 100 ర్యాంక్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు. ఏమంటారు?
లార్జ్ క్యాప్ Okay. స్టాక్స్ 1 to 100. ఓకే, 101 to 250 ర్యాంక్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ అంటారు. సో 251 నుంచి 1000 ర్యాంక్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు. ఈవెన్ నేను 1000 కంపెనీ తాలూకా మార్కెట్ క్యాపిటల్ తీసుకున్నా మనకు అది యావరేజ్ గా 5,000 కోట్లు 10,000 కోట్లు ఉంటుంది మ్యూచువల్ ఫండ్ డెఫినిషన్ లో. సో ఇప్పుడు లార్జ్ క్యాప్ ర్యాంక్ తెలిసింది మీకు, మిడ్ క్యాప్ ర్యాంక్ తెలుస్తుంది, స్మాల్ క్యాప్ ర్యాంక్ తెలిసింది. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా తయారు చేశారు? ఇప్పుడు ఇది ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది అనుకోండి, 65% 100% లో 65% లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉండాలి. రిమైనింగ్ 35% లో లార్జ్ అయినా ఉండొచ్చు, మిడ్ అయినా ఉండొచ్చు, స్మాల్ అయినా ఉండొచ్చు. అర్థమైందా? Yeah. అది ఇప్పుడు మిడ్ క్యాప్ ఫండ్ అని తీసుకున్నాను అనుకోండి, 65% అలొకేషన్ అందులో, ఆ 100% కాంబినేషన్ లో 65% మిడ్ క్యాపే ఉండాలి. రిమైనింగ్ 35% అది లార్జ్ అయినా కావచ్చు, మిడ్ అయినా కావచ్చు, స్మాల్ అయినా కావచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఐసిఐసిఐ లార్జ్ క్యాప్ ఫండ్ అలొకేషన్ చూద్దాం. పోర్ట్ఫోలియో అలొకేషన్ ఇక పోర్ట్ఫోలియో. ఓకే, సో వీడు ఏం చేశాడు, 100 రూపీస్ లో 91 రూపీసే ఈక్విటీలో పెట్టాడు. మిగతా 9 రూపీస్ వాళ్ళు ఇంకా క్యాష్ లో హోల్డ్ చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా మార్కెట్ కరెక్ట్ అయితే కొనడానికి స్టాక్స్. ఓకే, సో ఇందులో మనం ఇందాక చెప్పిన డెఫినేషన్ ప్రకారం 65% కంటే ఎక్కువ లార్జ్ క్యాప్ లో ఉండాలి. వీళ్ళు ఎక్కువ అన్నారు కదా, ఇంకా 75 కన్నా 75 అన్నారు. రిమైనింగ్ ది మిడ్ స్మాల్ క్యాప్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. క్లియర్? Yeah. ఇప్పుడు అదే ఐసిఐసిఐ పీర్ కంపేర్ చేస్తాం. ఐసిఐసిఐ మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుందాం. ఓకే, సో ఈ ఫండ్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, అలొకేషన్ చూడండి. సి లార్జ్ క్యాప్ లో ఎంత ఉంది, 9%. మిడ్ క్యాప్ లో 32% ఉంది, స్మాల్ క్యాప్ లో 28 ఉంది. ఈ అదర్స్ అన్నారు చూడండి, వీళ్ళు కేటగిరీ డిస్ట్రిబ్యూట్ చేయలేరు, కానీ ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఇందులోనే డంప్ అవ్వాలి. ఎందుకంటే అప్పుడే మిడ్ క్యాప్ డెఫినేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, లేకపోతే సెబీ రెగ్యులేటర్ దీన్ని అలౌ చేయడం. Okay. సో ఇది ఐసిఐసిఐ ఫండే. ఈ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది చూడండి, 5 years లో నాకు 280% రిటర్న్ ఇచ్చింది. లార్జ్ క్యాప్ నాకు 5 years లో 190% రిటర్న్. అంటే నా 100 కాస్త 190 యాడ్ అయితే 290 రూపీస్ అయింది నా నెట్. 5 years ముందు నేను 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తా. అదే నేను మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే నా 100 కి 280 రూపీస్ యాడ్ అయ్యి 380 రూపీస్ అయింది ఇక్కడ. మీరు చూసారా? సో ఇండెక్స్ ఫండ్ కూడా నేను తీసుకుంటే మీరు చూసారుగా, ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడు కూడా మీకు రిటర్న్స్ ఇస్తాయని మనం అపోహలో ఉండకూడదు. ఇండెక్స్ ఫండ్స్ ఏంటంటే కాస్ట్ మాత్రమే తక్కువ, దాని తాలూకు మేనేజ్మెంట్ కాస్ట్ మాత్రమే తక్కువ, అట్ ది సేమ్ టైం వాటి రిటర్న్స్ కూడా తక్కువే మనకి. అదే ఈ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ కేటగిరీస్ ఏమవుతాయంటే, మీ ఇండెక్స్ ఫండ్స్ కన్నా కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, డబుల్ కాస్ట్ ఉండొచ్చు, బట్ మీకు రిటర్న్ కూడా ఆబ్వియస్లీ, ఇప్పుడు మీరు 5 years టైం ఇచ్చారు రెండిట్లోన, ఇక్కడ 100 రూపీస్ పెట్టారు, అక్కడ 100 పెట్టారు. మీకు కాస్టింగ్ అయిన తర్వాత మీకు మీ 100 280 రూపీస్ అయితే మీకు బెటర్ ఉంటుందా, మీ 100 380 ఉంటే మీకు బెటర్ ఉంటుందా? 380. అంతే కదా, మీ కాస్ట్ ఎందుకు, వాడు ఎంత ఛార్జ్ చేస్తే మీకు ఎందుకు, మీకైతే అల్టిమేట్ గా కావాల్సింది మీకు అవుట్పుట్, అంతే కదా. సో ఇది లార్జ్ మిడ్ స్మాల్. ఇప్పుడు స్మాల్ క్యాప్ తీసుకున్నారు అనుకోండి, ఆ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా అంతే సిమిలర్. స్మాల్ క్యాప్ లో ఏం చేస్తాడు అలొకేషన్, ఇక్కడ చూస్తే మీరు 65% ఏమో మీకు స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తారు, రిమైనింగ్ అంతా మిడ్ స్మాల్ లో, లార్జ్ మిడ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దీని రిటర్న్స్ మనకి మన మిడ్ క్యాప్ కన్నా ఎక్కువ ఉండొచ్చు. అంటే లిటరల్లీ లాస్ట్ 5 years ఎవరైతే హోల్డ్ చేశారో వాళ్ళ మనీ 4 times అయిపోయింది. నా 100 రూపీస్ కాస్త 4 times అయిపోయింది. సో అప్ అండ్ డౌన్స్ కూడా అంతే ఉంటుంది, వాలటాలిటీ కూడా అంతే ఉంటుంది. సో ఇది క్లియరా మీకు? క్లియర్. సో ఇదే మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ నేను నా పోర్ట్ఫోలియోలో చూపిస్తా ఒక ఫండ్. సో 1 time ఎస్ఐపి ఎలా డిఫరెన్స్ ఉంటుందో చూపిస్తా. తర్వాత మనం ఎస్ఐపిస్ తో ఒక 1 crore 2 crores ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చెప్తా. నెక్స్ట్
ఎస్డబ్ల్యూపీ ఎలా చేయాలో చెప్తా. బేసిక్ గా చెప్తాను, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా, 1 on 1 అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జాంపుల్ నా పోర్ట్ఫోలియోది ఏదో ఒక ఫండ్ తీసుకున్నాం. ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్. మీకు ఐడియా ఉంది కదా, ఎంతమందికి ఐడియా ఉంది? ఎడిల్ వైస్ స్మాల్ క్యాప్ ఫండ్ నేను పర్చేజ్ చేశా. ఏ రోజు? 7th February 2019. సో ఆ ఫండ్ తాలూకు యూనిట్ వాల్యూ ఎంత ఉంది ఆ రోజు? ఆ రోజే లాంచ్ అయింది కాబట్టి 10 రూపీసే ఉంది. నాకు నా 10,000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు 1000 యూనిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రోజు నా యూనిట్స్ అనేవి చేంజ్ అవుతాయి, చేంజ్ అవ్వవా? మీరు చెప్పండి. యూనిట్స్ సేమ్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సేమే ఉంటాయి, ఎందుకంటే నేను దానికి ఎక్స్ట్రా పర్చేజ్ ఏం చేయలేదు. సో నా యూనిట్స్ అయితే 1000. బట్ ఈ యూనిట్ వాల్యూ 10 రూపీస్ ఈ రోజు ఎంతకి వెళ్ళింది? ఈ రోజు 44 రూపీస్కి వెళ్ళింది. అంతేనా? ఇక్కడ చూద్దాం. ఎడిల్ వైస్ స్మాల్ క్యాప్ ఫండ్. ఎడిల్ వైస్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇక్కడ చూడండి, ఎడిల్ వైస్ స్మాల్ క్యాప్ ఫండ్ మనం తీసుకుంటే స్టార్టింగ్ డేట్ కూడా చూడొచ్చు. 7th February 2019 లో స్టార్ట్ అయింది 10 రూపీస్కి. సో ఈ రోజు ఎంత ఉంది? 44.5. ఇక్కడ మనం అదే చూసాం, ఎంత? 44.5. అంటే సింపుల్ క్యాలిక్యులేషన్, 1000 యూనిట్స్ ఇంటూ 44.5. నా మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఈరోజు? 44,000. క్లియర్? ఈ క్యాలిక్యులేషన్ క్లియరా అందరికి? క్లియర్ సార్. క్లియర్ గా. ఓకే. సో ఇది 1 టైం పర్చేజ్ అంటారు. ఇట్లా చేసే ట్రాన్సాక్షన్ కి 1 టైం అంటారు. ఇదే కేటగిరీలో స్మాల్ క్యాప్ లో నేను ఎస్ఐపి చేశాను, 1 టైం కాకుండా. ఇది కూడా నేను 2020లో స్టార్ట్ చేశాను ఎగ్జామ్. సో నేను 5,000 ఇన్వెస్ట్ చేశా. ఆ రోజు యూనిట్ వాల్యూ 26 రూపీస్. ఆ రోజు ఎప్పుడు? 2020 January 1st. సో నాకు ఎలా ఇస్తారు యూనిట్స్? ఎవరైనా చెప్పండి. ఎనీవన్? 5,000 డివైడెడ్ బై 26. సో నాకు ఆ మంత్ 192 యూనిట్స్ వచ్చాయి. అలాగే మార్కెట్ చేంజ్ అయ్యే కొద్ది ఇక్కడ చూడండి, సెన్సెక్స్ వాల్యూ అలా చేంజ్ అవుతుంది. దాని ప్రకారం నాకు యూనిట్ పెరిగితే తక్కువ యూనిట్స్ వస్తాయి, యూనిట్ పడితే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అంతే కదా? ఇప్పుడు మనం గోల్డ్ కొంటాం ఎవ్రీ మంత్ ఏదో స్కీమ్ లో. గోల్డ్ ప్రైస్ పెరిగింది అనుకోండి, మన 1 lakh కి తక్కువ గ్రామ్స్ వస్తాయి. గోల్డ్ ప్రైస్ తగ్గింది అనుకోండి, నేను పెట్టే 1 lakh కి ఎక్కువ యూనిట్స్ వస్తాయి నాకు. అంతే కదా క్యాలిక్యులేషన్? ఇట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ 5 years 6 years అయింది. ఎన్ని మంత్స్ అయింది ఇక్కడ చూద్దాం. 66 months అయింది. అంటే నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత? 66 months ఇంటూ 5,000. సో నేను 3,30,000 ఇన్వెస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, 3,30,000. గవర్నమెంట్ మనకి జూలై 2020 నుంచి స్టాంప్ డ్యూటీ స్టార్ట్ చేశారు వీళ్ళు. అందుకే ఎవ్రీ మంత్ 5 పైసా కట్ అవడం స్టార్ట్ అయింది. ఎప్పుడు? జూలై 2020 నుంచి. అంతకు ముందు లేదు. మన 5,000 యూనిట్స్ ఇచ్చేవారు. పోస్ట్ జూలై 2020 మనకి ఎవ్రీ 5,000 కి 25 పైసా, అంటే ₹1,00,000కి 5 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. రిమైనింగ్ అమౌంట్ కి మనకి యూనిట్స్ అలొకేట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, నా 3,30,000 నాకు వచ్చిన వాల్యూ. ఓకే. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే మనం ఎంత చెప్తాం? నా టోటల్ యూనిట్స్ అంతేనా? 7,229.9350 ఇంటూ ఈ రోజు వాల్యూ ఐసిఐసిఐ స్మాల్ క్యాప్. చూద్దాం మనం. ఎంత ఉంది ఐసిఐసిఐ స్మాల్ క్యాప్? 88.12. 88.12. అంతేనా? క్యాలిక్యులేషన్ అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా? 6,37,000. ఇన్వెస్ట్ చేసింది 3,30,000. మార్కెట్ వాల్యూ ఇక్కడ చూడండి, 6,37,000. క్యాలిక్యులేటర్ చూసుకోవచ్చు. 6,37,101.86. క్లియర్? ఈ క్యాలిక్యులేషన్ క్లియరా మీకు? డిడక్షన్ ఒకసారి చెప్తారా? కంపెనీ డిడక్షన్ లాస్ట్ టైం. డిడక్షన్ అంటే పర్సెంటేజ్ విడ్రోల్ టైంలో కంపెనీ డిడక్ట్ చేస్తారు కదా. అది చేయరు కదా, మనకి యూనిట్స్ ఇచ్చేస్తారుగా. మీరు ఇండియన్ కదా, ఇండియన్ రెసిడెంటే కదా. ఓకే. ఓహో. ఇప్పుడు మీరు విత్డ్రా చేశారనుకోండి, మీకు ఇది మొత్తం మీకు ఇచ్చేస్తారు. అంతే, మీకే క్వశ్చన్స్ వేయరు.
ఇందులో క్యాపిటల్ గెయిన్స్ పడతాయి, అది నేను క్యాలిక్యులేషన్ మీకు చెప్తా. మీరు విత్డ్రా చేసినప్పుడు నో డిడక్షన్ అండి, మొత్తం మీకు ఇచ్చేస్తారు. ఈ రోజు మార్కెట్ వాల్యూ ఇది ఉందనుకోండి, ఎగ్జాంపుల్ నిన్న మీరు విత్డ్రా చేశారు, నిన్న ఫ్రైడే మార్కెట్ అవర్స్ లో 3 o'clock లోపు మీరు విత్డ్రా చేస్తే ట్యూస్డే మీ అకౌంట్ లో ఈ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. 6,37,000 రూపీస్ 101.86 క్రెడిట్ అవుతుంది. ఏముండదు ఇందులో, ఏం డిడక్ట్ చేయరు. ఎక్స్పెన్స్ రేషియో So- అంటే ఎక్స్పెన్స్ రేషియో డిడక్ట్ అవుతుంది కదా. ఎక్స్పెన్స్ రేషియో ఆల్రెడీ డిడక్ట్ అయిపోయిందండి, మీరు చేయడానికి ఏం లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ అందులో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్తా, మీరు ఒక 100 grams ఆర్నమెంట్ కొన్నారు. ఓకే. ఈ 100 grams ఆర్నమెంట్ లో షాప్ వాడు ఏం చెప్పాడంటే 8% వేస్టేజ్ అన్నాడు. మీకు చేతికి వచ్చింది 100 grams వచ్చింది ఇప్పుడు వస్తూ, అందులో డైమండ్స్ కానివ్వండి, పొడులు కానివ్వండి, అన్ని కలుపుకొని ఇచ్చేసాడు. సో ఇప్పుడు మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు కట్ చేస్తాడా, ఆల్రెడీ కట్ చేసిందే మీకు వెయిట్ ఇస్తాడా, నెట్ వెయిట్? ఆల్రెడీ అవన్నీ డిడక్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో మ్యూచువల్ ఫండ్ లో కూడా మనం ఏదైతే ఈ ఎన్ఏవి మాట్లాడుతున్నామో, ఓకే, యూనిట్ వాల్యూ, ఈ యూనిట్ వాల్యూ ఇది, ఈ యూనిట్ వాల్యూ ట్రాన్సాక్షన్ ఎన్ఏవి ఉంది కదా, ఇందులో మీకు ఆ కాస్టింగ్ అనేది ఆల్రెడీ కట్ చేసేసారు, మీకు వేరేగా కట్ చేయరు. అందుకే ఇది చాలా చాలా ట్రాన్స్పరెంట్ ఇన్స్ట్రుమెంట్. జస్ట్ స్టాక్ కొనుక్కున్నట్టే. మీరు మన స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 750 రూపీస్ ఇన్ఫోసిస్ కొని ఈరోజు 1600 లో అమ్మితే 750 నుంచి 1600 ఎంత అయిందో అంత డిఫరెన్స్ మనకు వచ్చినట్టే కదా. ఇది కూడా అంతే. మీరు 10 రూపీస్ లో కొన్నారు, 44 రూపీస్ లో అమ్మారు, ఈ 34 రూపీస్ అనేది మీ ప్రాఫిట్. గవర్నమెంట్ కి మనం ఎంత ట్యాక్స్ పే చేయాలన్నా దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం, లాస్ట్ లో చెప్తాం మీకు. క్లియర్ కదా ఈ పాయింట్? సో ఇప్పుడు ఏమవుతాయంటే మనం ఇన్వెస్ట్ చేసే యూనిట్స్ ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లోన వాళ్ళు ఈ 1000 యూనిట్స్ మనకి ఏవైతే వస్తాయో వీటిలో ఎవ్రీ మంత్ ఒక 10 యూనిట్స్ 20 యూనిట్స్ మీకు ఇన్సూరెన్స్ కి ఇచ్చాము, మేనేజ్మెంట్ కి ఇచ్చాము, ఏజెంట్ కి కమిషన్ ఇచ్చామని చెప్పి ఈ 7,000 యూనిట్స్ లో వాళ్ళు కట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు ఎవ్రీ మంత్ ఇంకొక 10-20 యూనిట్లు కట్ చేశారో, ఆఫ్టర్ 10 years మీ 7,000 యూనిట్స్ కాస్త ఏమవుతాయంటే మీకు 6,000 యూనిట్స్ కి వెళ్ళిపోతుంది. సో అందుకే యూనిట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు మిక్స్ చేయకండి. ఇన్సూరెన్స్ కావాలా, ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ కావాలా, ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్వెస్ట్ చేయాలా, నాలెడ్జ్ చాలా ఉంది, స్టాక్స్ ఎక్స్ప్లోర్ చేసేంత మనకి ఎపిటైట్ ఉంది, కొనుక్కోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్, యాక్టివ్ ఫండ్స్ లో కూడా ఇందాక మీకు క్యాలిక్యులేషన్ చూపించాను నేను మీకు. సో యాక్టివ్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్ ని బీట్ చేసే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. ఏదో సినారియోలో యాక్టివ్ ఫండ్ అనేది ఈ ఇండెక్స్ ఫండ్స్ క్రాస్ చేస్తాయి. బట్ మనకి ఈ న్యూస్ ఛానల్స్ లో, ఈ రీల్స్ లో వాటిలో ఏం చెప్తారు, మీకు కాస్ట్ తక్కువ అని చెప్తారు. కాస్ట్ తక్కువ అని చెప్పేసి రిటర్న్స్ కూడా తక్కువే కదా, ఆ విషయం వాళ్ళు చెప్పారు మనకి. ఇప్పుడు నాకు అవునే కదా, కాస్ట్ తక్కువ అని చెప్తారు. వాడికి ఏంటంటే ఆ రీల్ కి కంటెంట్ కావాలండి. సో ఇప్పుడు నాకు అక్కడ 80 పైసలు కట్ అయ్యాక నాకు 160% రిటర్న్ వచ్చింది, ఏది మీ ఇండెక్స్ ఫండ్. ఇక్కడ నాకు 2 రూపీస్ కట్ అయ్యాక నాకు 280 రూపీస్ రిటర్న్ వచ్చింది. ఏది బెటర్ చెప్పండి? కాస్ట్ కట్ అయ్యాక 280 అయింది, అది 80 పైసలు కట్ అయ్యాక 160 అయింది. ఇప్పుడు ఏది తీసుకోవడం బెటర్ మీరు చెప్పండి? రెండిట్లోనే కాస్ట్ అయితే కట్ అయింది కదా, రెండిట్లో కట్ అయిపోయింది కదా యాజ్ ఇన్వెస్టర్. సో నాకు కట్ అయిన తర్వాత కూడా ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చిందో అదే కావాలి కదా నాకు. ఫైనల్ గా అదే కావాలి. ఇన్వెస్టర్ కి నాకు నెట్ ఇన్ హ్యాండ్ ఎంత కావాలో కావాలి. ఈ పర్సెప్షన్ ని మనకి ఈ రీల్స్ లో గానీ, ఈ ఛానల్స్ లో గానీ, ఈ డైరెక్ట్ ఫండ్స్ వీళ్ళంతా మనకి ఆ పర్సెప్షన్ మైండ్ లో తెచ్చి మనకు తెలియకుండానే మనకి అది హైజాక్ చేసి ఇస్తారు. అంటే వాళ్ళంతా మైండ్ సెట్ అని కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తారండి. క్లారిటీ ఇవ్వరు. కన్ఫ్యూజ్ చేసేయడం వల్ల మనం ఏది డెసిషన్ కరెక్ట్ అనేది తీసుకోవాలి. ఓకేనా? క్లియరా ఇది? ఓకే, క్లియర్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు SIP లో 3,30,000 ఇన్వెస్ట్ చేస్తే 5 years లో నాకు 6,30,000 అయింది. సో నాకు ఏ ఇన్స్ట్రుమెంట్ లో ఇట్లాంటి గ్రోత్ వస్తుంది చెప్పండి? అవునా కాదా? సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకుంటే అందరూ ఒకటే చెప్తారు, రిటర్న్ ఎంత వచ్చింది. రిటర్న్ గురించి మనం కొంతసేపు మాట్లాడద్దు. 24% రిటర్న్ వచ్చింది ఈ ఫండ్. సో ఎందుకు నేను మాట్లాడద్దు అంటున్నానంటే, ఈ రిటర్న్ అనేది ప్రతి పర్చేస్ కి రిటర్న్ మారిపోతుంది. ఇక్కడ చూడండి, నేను 2020 లో ఇన్వెస్ట్ చేసిన ఈ 5,000 కి నాకు 24% రిటర్న్ వచ్చింది. ఓకే, కరోనాలో మార్కెట్ పడింది కదా April, May 2020 లో,
అప్పుడు ఇన్వెస్ట్ చేసిన 5,000 కి నాకు 35% రిటర్న్ వచ్చింది. ఓకే, ఎవ్రీ మంత్ నా పర్చేస్ కి రిటర్న్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి 16% వచ్చింది, ఇక్కడ మళ్ళీ 20% వచ్చింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ మనం తీసుకుంటే లాస్ట్ 1 year లో మార్కెట్ జూలైలో పీక్స్ కి వెళ్ళింది. మీ అందరికి తెలిసే ఉంటుంది, కొంచెం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ జూలైలో మార్కెట్స్ హైయెస్ట్ వాల్యూ టచ్ అయింది. సో ఆ టైంలో తీసుకుంటే ఆ 5,000 నాకు ఇంకా 5,000 కూడా అవ్వలేదు, ఇంకా నెగిటివ్ లోనే ఉంది రిటర్న్. ఈ రీసెంట్ గా నేను పర్చేస్ చేసిన నవంబర్, డిసెంబర్, జనవరి ట్రాన్సాక్షన్స్ కూడా నాకు చెప్పుకోదగ్గ రిటర్న్స్ ఏవి ఇవ్వలేదు. అన్ని 0, -1, -5, -4, -4% అట్లానే ఇచ్చాయి. లాస్ట్ 2-3 months లో పర్చేస్ చేసినవి ఎక్కువ రిటర్న్స్ కూడా ఇచ్చాయి. సో రిటర్న్ అనేది మనం అదొక్కటే బెంచ్ మార్క్ గా తీసుకుంటే మనీ చేసుకోలేం. బట్ లాంగ్ రన్ లో చేసుకోవడం అనేది చెక్ చేసుకోవాలి. బట్ షార్ట్ టర్మ్ లో మనం చెక్ చేసుకుంటే అది మనకి పానిక్నెస్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. క్లియరా పాయింట్? Clear. సో ఇప్పుడు మనం సింపుల్ లాజిక్, ఓకే, ఇర్రెస్పెక్టివ్, ఎందుకంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి నేను ఎవరికి మీ పర్సనల్ ఇన్కమ్స్ కానీ వాటి గురించి మాట్లాడట్లేదు. అట్ ది సేమ్ టైం నేను ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ గురించి కూడా మాట్లాడట్లేదు. అది మనం పర్సనల్ గా మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడైనా నాకు ఫ్యూచర్ లో కనెక్ట్ అయితే నేను దాని గురించి మాట్లాడతా కస్టమైజ్డ్ గా మీకు ఏంటి అన్నది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఒకటే, మనం ఒక 15,000 పెట్టుకున్నాం, 15,000 ఎస్ఐపి, ఓకే, 15 years ఇన్వెస్ట్ చేసాం. ఎన్ని ఇయర్స్? 15 years. సో ఎంత ఇన్వెస్ట్ చేసాం, ఎవరైనా క్యాల్కులేట్ చేసి చెప్పండి నాకు. 15,000 ఎవ్రీ మంత్ 15 years. క్యాల్కులేషన్ చూద్దామా? సో అంటే నేను 15,000 ఇన్వెస్ట్ చేసా. ఎన్ని ఇయర్స్? 15 years. ఇయర్ కి 12 months కదా, ఇంటూ 12, 27 lakhs. అంతేనా? 27 lakhs నేను ఇన్వెస్ట్ చేసా. ఇది మనం వర్చువల్ గా కాదు, ఎగ్జాంపుల్ మల్టీ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. మన గ్రూప్ వాళ్ళకి కానీ మన కమ్యూనిటీ వాళ్ళకి ఈ మన వెబ్సైట్ ఉంది కదా gpwealth.in, ఇందులో మేము రీసెర్చ్ కి ఎన్నో ఫండ్స్ నుంచి డేటాని, లైవ్ డేటాని మేము ఎనేబుల్ చేసాం. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఫర్దర్ కాల్స్ ఏముండదు. నేను అవన్నీ డిసేబుల్ చేయించి తీసుకున్నా. అండ్ డేటా కూడా లైవ్ డేటా అన్నమాట. ఇది ఈ రీసెర్చ్ మీరు మీ పర్సనల్ గా ఇన్వెస్ట్ చేస్తే వాటి కోసం అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు అంత డేటా ఉంటుంది ఇక్కడ available. ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్ నేను 15,000 ఒకటే ఫండ్, కాంటాక్టివ్ ఫండ్ లో లాస్ట్ 15 years నుంచి ఇన్వెస్ట్ చేశా. నేను ఇన్వెస్ట్ చేసిందంతా మీరే చెప్పారు 27 lakhs, అంతేనా? Yes. సో నేను ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచి 15 years బ్యాక్ నుంచి నేను ఈ రోజు వరకు ఇన్వెస్ట్ చేసి ఉంటే నా పోర్ట్ఫోలియో వాల్యూస్ 1,28 lakhs అయ్యేది. క్లియర్? Yes. ఇన్ కేస్ నేను నిపాన్ మల్టీ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే 1,14 lakhs అయ్యేది. నేను ఇన్వెస్ట్ చేసి ఉంటే నా పోర్ట్ఫోలియో 1,12 lakhs అయ్యేది. ఐసిఐసిఐలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇది 1,02 lakhs అయ్యేది. అంటే ఇక్కడ మీరు చూడండి, నేను టాప్ ఒక 4-5 ఫండ్స్ ఏవి తీసుకున్నా నా 27 lakhs నాకు 1 crore ఈజీగా క్రియేట్ చేసింది. సో ఇప్పుడు చెప్పండి, 1 crore క్రియేట్ చేయడం అనేది మ్యూచువల్ ఫండ్స్ లో ఈజీయా కష్టమా? దీనికి కావాల్సినంత డిసిప్లినే అంతే, ఇంకేం లేదు. మీరు ఇండెక్స్ ఫండ్ తీసుకోవాలా, ఎక్కువ రిటర్న్ తీసుకోవాలా, తక్కువ రిటర్న్ తీసుకోవాలా, అవన్నీ మనం పక్కన పెడదాం. అవన్నీ పక్కన పెడితే మనకి మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే టైం. మనం టైం ఇచ్చామా మనకి మనీ క్రియేట్ అవుతుంది. సో ఇందాక నేను మల్టీ క్యాప్ కేటగిరీ తీసుకున్నా, అట్లా మిడ్ క్యాప్ తీసుకున్నాను అనుకోండి, నాకు లోయెస్ట్ ఫండ్ కూడా 1 crore పైన ఇచ్చింది, 125 పైన ఇచ్చింది లోయెస్ట్ ఫండ్ కూడా. ఓకే, హైయెస్ట్ ఫండ్ అయితే నాకు 150 అయింది. ఇప్పుడు నేను స్మాల్ క్యాప్ తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఇగో ఇప్పుడు మీరు కేటగిరీస్ అడిగారు కదా, సో ఇప్పుడు మీకోసం చూపిస్తున్నా. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్ని కేటగిరీస్ ఉంటాయి. కాంట్రా కేటగిరీ, డివిడెండ్ ఈల్డ్ కేటగిరీ, ఈఎల్ఎస్ఎస్, ఫ్లెక్సీ క్యాప్, Bro, ఫోకస్డ్, లార్జ్ అండ్ మిడ్. ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ కూడా ఈ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇందులోనే వస్తుందా? అంటే ఈఎల్ఎస్ఎస్ అంటే లార్జ్, మిడ్, స్మాల్ 3 కంబైన్ అయిపోతుంది. మూడు ఈవెన్ కంపెనీ. పోనీ మీరు మీ పీపీఎఫ్ అకౌంట్ బదులు ఒక ఈఎల్ఎస్ఎస్ ఫండ్ తీసుకొని 15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసినా కూడా అది కూడా మీకు 1 కోటి రూపాయలు క్రియేట్ చేస్తుంది. Yes, sir. ఓకే,
మిడ్ ఇప్పుడు క్యాప్ ఎక్కువ క్రియేట్ చేసింది. ఇప్పుడు మీరు అన్న ఇండెక్స్ ఫండ్స్ కూడా చూద్దామండి. నాకు ఇండెక్స్ ఫండ్స్ గురించి కూడా మాట్లాడారు కదా. సో దాంట్లో కూడా చూద్దాం. ఇన్ కేస్ ఇదిగో ఇండెక్స్ ఫండ్స్. ఇన్ కేస్ 15 years నుంచి ఏదైనా ఇండెక్స్ ఫండ్ ఉంటే చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇండెక్స్ ఫండ్ నాకు వెల్త్ క్రియేట్ చేస్తుందా, నాకు డిక్రీజ్ చేస్తుందా? ఏదైనా 1 crore క్రాస్ అయిందా? 1 crore క్రాస్ అవ్వలేదు. బిలో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ ఇన్వెస్టింగ్ స్టైల్ కరెక్టా రాంగా? మీరే చెప్పండి. కంప్లీట్లీ రాంగ్. అంతేనా? ఇగో మీరు అన్న ఫండే ఉంది, నిఫ్టీ. అవునా కదా? సి Yes. అంటే ఇప్పుడు మేము ఈ ఫండ్స్ ని 10-15 years నుంచి చూసి ఆ పర్సెప్షన్స్ ని వాటిని మారుస్తున్నాం. నేను మీకు ఇంకొక క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తాను. అది చూపిస్తే ఇంకొకసారి ఇంటర్నెట్ లో ఏదైనా ఫండ్ కి 5 star ర్యాంకింగ్ ఇచ్చాడా, 2 star ర్యాంకింగ్ ఇచ్చాడా అనేది మీరు పట్టించుకోవడం మానేస్తారు. ఓకే, ఆ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు ఏ ఇండెక్స్ ఫండ్ కూడా ₹1,00,00,000 క్రాస్ కాలేదు. ఓకే, సో నేను ఇది 15 years ఇన్వెస్ట్ చేసి నేను ఏం చేయాలి? ఈ 60 పైసలు కాస్ట్ కోసం తప్ప నాకు ఇంక దేనికి పనికి రాలేదు. ఇది చూడండి, వీడు 25 పైసా కాస్ట్ తీసుకున్నాడు, నాకు 80 లక్షలే అయింది. ఓకే, నేను జస్ట్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకున్నా, నాకు ఎక్కువ రిటర్న్ ఇచ్చింది కదా. చూడండి, అవును. 1.5%. ఇప్పుడు మీరు చెప్పండి, 25 పైసలకి 1.5% కి కాస్ట్ ఎంత, ఎన్ని టైమ్స్ ఎక్కువ? దగ్గర దగ్గర 10 times కాస్ట్ ఎక్కువ. అంతేనా? Yes. దగ్గర 5-6 times కాస్ట్ ఎక్కువ. 5-6 times కాస్ట్ ఎక్కువ అయిన తర్వాత కూడా ఈ కాస్ట్ నా దగ్గర తీసుకున్న తర్వాత కూడా వీడైతే ₹1,00,00,000 అయ్యాడు. వాడైతే 80 లక్షలు అయ్యాడు కదా. 20 లక్షలు నాకు అవసరం డిఫరెన్స్. నేను కాస్ట్ సేవ్ చేసుకుంటున్నాను పర్సెప్షన్ తో ఉండడం వల్ల. Got the point. Yes. యా, సో అది ఇప్పుడు మన రాంగ్ పర్సెప్షన్ లో ఉండకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మీకు 1 crore అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు అని తెలుసు. ఓకే, బట్ ఈ రోజు సినారియోలో మీరందరూ నాకు చెప్పండి, ఆఫ్టర్ 15 years 1 crore మనకు సరిపోతుందా? ఈ రోజు 20-30 lakhs తో ఈక్వల్ అయిపోతుంది కదా 1 crore అనేది. ఎస్ Yes, not సో possible. అందుకోసమని మనం ఈ అమౌంట్ ఏదైతే ఉందో మెల్లగా 50,000 వరకైనా ఫెచ్ చేసుకోవడం ట్రై చేయాలి. అంటే మేబీ ఈ రోజు కాదు, స్లోగా. లెట్స్ సే ఈ రోజు నాకు ఉన్న అదర్ కమిట్మెంట్స్ తో నేను 20,000 ఎస్ఐపి స్టార్ట్ చేయగలను, 10,000 చేయగలుగుతా. స్టార్ట్ చేద్దాం, 10,000 స్టార్ట్ చేద్దాం. నా నెక్స్ట్ ఇయర్ నా కమిట్మెంట్స్ తగ్గిన తర్వాత ఇంకొక 10,000 ఇంక్రీజ్ చేసుకోండి, ఇంకొక 5,000 ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ 5 years కాదు 7 years టైంలో మెల్లగా మీ 10,000 ఎస్ఐపిని 60,000 వరకు స్ట్రెచ్ చేసుకోండి, 80,000 వరకు స్ట్రెచ్ చేసుకోండి. ఓవర్ నైట్ చేయమని చెప్పట్లేదు, నేను స్లోగా చేయమంటున్నా, అంతే కదా. ఇప్పుడు మనకి అలవాటు లేని హ్యాబిట్ ఏదైనా ఉంది, లెటర్స్ మనకి అసలు ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అసలు అలవాటే లేదు. ఓకే, సో ఈ రోజే 5 kilometers పరిగెట్టమంటే పరిగెడతామా మనం ఎవరైనా? హైలీ ఇంపాసిబుల్ కదా. ఈ రోజు జస్ట్ ఒక 1 kilometer వాక్ చేద్దాం, హ్యాపీగా వచ్చేద్దాం. రేపు కూడా 1 kilometer వాక్ చేద్దాం, వచ్చేద్దాం. తర్వాత 2 kilometers వాక్ చేద్దాం, ఆర్ ఎల్స్ 1 kilometer జాగ్ చేద్దాం, లేదంటే 1/2 kilometer జాగ్ చేద్దాం. కాకపోతే ఆపద్దు, చేయండి, ఏదో ఒకటి చేయాలి. సో అది కంటిన్యూస్ గా చేస్తేనే మనకి వెల్త్ క్రియేషన్. నేను ఫస్ట్ కూడా ఒకటే పాయింట్ చెప్పాను, అడ్వైజర్ గా డిస్ట్రిబ్యూటర్ గా మేము రీసెర్చ్ చేస్తే మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది డిసిప్లిన్ మాత్రమే. ఓకే, నేను ప్రతి ఇన్వెస్టర్ కి, మా దగ్గర ఇన్వెస్టర్ ఎవరైనా 1 crore పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, మేము వాళ్ళకి ఒకటే పాయింట్ చెప్తాం, మీ డిసిప్లిన్ వల్ల మీరు మనీ చేసుకోండి. దేని వల్ల? రిటర్న్ వల్ల కాదు, డిసిప్లిన్ వల్ల. ఎందుకంటే రిటర్న్ అనేది మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది. మార్కెట్ రేపు ట్రంప్ ఏదో న్యూస్ ఇచ్చాడు అనుకోండి, ఏదైనా మారిపోతుంది, అంతేనే కదా. సో ఒకే రోజు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో ఏమైపోతుందంటే మన యాజ్ ఎ ఇండివిజువల్ మనకు కూడా ఏమవుతుందంటే మనం అందరం ఒక్క థ్రెషోల్డ్ వరకు సెల్ఫ్ ఇన్వెస్ట్ చేస్తామండి, ఒక్క థ్రెషోల్డ్ వరకే. ఇప్పుడు మీరు ఉన్నారు, ట్రైనింగ్ వెళ్ళారు, ఫిట్నెస్ కి వెళ్ళారు, ఒక లెవెల్ వరకు మీరు ఓన్గా చేసుకుంటారు. దాని పై లెవెల్కి వెళ్ళాలంటే మీకు ట్రైనర్ కావాలా కదా, అవునా కాదా? సో ఇప్పుడు మేము కూడా ఆ రోలే ప్లే చేస్తాం. మీ నాలెడ్జ్ ఉంది, మీ అవేర్నెస్ ఉంది, బట్ మీకు ఒక థ్రెషోల్డ్ ఉంటుంది కదా. ఇప్పుడు మేము ఒక 60 crores హ్యాండిల్ చేస్తున్నాం, 70 crores హ్యాండిల్ చేస్తున్నాం. మేము అంత వాల్యూమ్ హ్యాండిల్ చేస్తాం కాబట్టి మాకు ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు మాకు చిన్న అనిపిస్తాయి. 5 కోట్లు ఏముంది, పెద్ద వాల్యూమే కాదు కదా అనుకుంటాం మేము, ఎందుకంటే మేము ఆ వాల్యూమ్ హ్యాండిల్ చేయడం వల్ల. ఓకే, బట్ యాజ్ ఎ ఇండివిజువల్ నేను పర్సనల్ గా తీసుకున్నాను అనుకోండి, నాకు కూడా 5 కోట్లు పెద్ద అమౌంట్, నా పర్సనల్ గా కూడా. ఓకే, బట్
అక్కడికి వచ్చినప్పటికి మనీ అన్నప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ కి తెలియకుండా ఒక ఎమోషనల్ కనెక్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఎమోషనల్ కనెక్ట్ వస్తుందో ఒక లెవెల్కి వచ్చాక రిస్క్ తీసుకోవడం అనేది మనం తగ్గించేస్తాం. ఉమ్, ఎప్పుడైతే నేను రిస్క్ తగ్గిస్తున్నానో నా అలొకేషన్, నా ఎమోషన్ ఎక్కువ రోల్ ప్లే చేయడం వల్ల మొత్తం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ సింపుల్ 15,000 చేస్తే నాకు 1 crore ఎలా అయిందో మంత్లీ నేను 1,50,000 చేస్తే 10 crores అవుతుంది కదా. ఇంత నెంబరే కదా యాడ్ చేశాను, రెండు వైపులా జీరో యాడ్ చేశాను. ఇప్పుడు నేను 1,500 ఎస్ఐబి చేస్తాను అనుకోండి 30 లక్షలు అవుతుంది. నెంబర్ తప్ప పిండి ఇంకేం కొద్ది చేంజ్ రికమ్ చేయలేదు. అంతే కదా. సో అక్కడ మన ఎమోషనల్ డిస్కనెక్ట్ రావాలి. అది మనం హ్యాండిల్ చేసుకోగలిగితే ఫైన్, లేదనుకోండి రైట్. మేము అవి హ్యాండిల్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఓకే 1 crore చేసాము, 3 crores కావాలి, 10 crores కావాలి, ఏదో ఒక నెంబర్ కావాలి మనకి. అది మనం ఇండివిజువల్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు ఇంకొక క్యాలిక్యులేషన్. ఓకే, ఇప్పుడు మీరు అందరికి సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మనం ఒక 1 కోటి రూపాయలు చేసుకున్నాం, 2 కోట్లు చేసుకున్నాం, 10 కోట్లు చేసుకున్నాం. సో అల్టిమేట్లీ మనీ చేసింది దేనికోసం? రిటైర్మెంట్ కోసమే కదా. ఫైనల్ అల్టిమేట్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్. నాకు ఈ రోజు నేను జాబ్ మానేసా, అన్ని క్విట్ చేసేస్తా, ఇంట్లో కూర్చున్నా హ్యాపీగా. మార్నింగ్ టీ తాగుతా, కాఫీ తాగుతా, బ్రేక్ఫాస్ట్ చేస్తా, జిమ్ కి వెళ్తా, లేదంటే కొంచెం బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, లైఫ్ స్టైల్ కంటిన్యూ. నాది ఈ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు నాకు కావాల్సింది ఏంటి? మంత్లీ రెగ్యులర్ క్యాష్ లో వచ్చేస్తే సెటిల్. అండ్ మన కమ్యూనిటీలో మీకు తెలిసిందే, మన సైడ్ అంతా శ్రీకాకుళం సైడ్ అంతా చూసుకుంటే అందరు రియల్ ఎస్టేట్ కొంటారు, ఆ రెంటల్స్ వస్తాయి, ఆ రెంటల్స్ ఒక్కటి చాలు. ఆర్ఎల్స్ ఫైనాన్స్ కి తిప్పుతాము, ఆ ఫైనాన్స్ లో వచ్చే ఇంట్రెస్ట్ అంతే. దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్. బట్ మనం అది మ్యూచువల్ ఫండ్స్ లో చేసుకోవచ్చు అంటే 100% చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అందరికి నేను ఓపెన్ క్వశ్చన్స్ అడుగుతా, అందరూ ఓపెన్ గా ఆన్సర్ చెప్పండి. దాన్ని బట్టి మనం ఏంటి డిసైడ్ చేయొచ్చు చెక్ చేద్దాం. ఇప్పుడు 1 crore ఉందండి, 1 crore పెడితే మీరైతే ఏం చేస్తారు? మీరు ఇలా చేయడం వల్ల మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది నాకు చెప్పండి. అందరూ ఎవరు ఆన్సర్స్ వాళ్ళు చెప్పండి. ఓపెన్, ఇట్స్ ఫ్రీ. మొహమాట పడ్డా ఏం పెట్టుకోవద్దు, ఓపెన్ చెప్పండి, నో వరీస్. యా, నాగేష్ గారు మీరేం చేస్తారు 1 crore ఉంటే? 1 crore ఉంటే ఎస్డబ్ల్యూ ప్లానింగ్ చేస్తాను, మరి మ్యూచువల్ ఫండ్ కూడా ప్లానింగ్ చేస్తాను. ఇట్స్ ఓకే. మ్యూచువల్ ఫండే కాదు, ఇన్ కేస్ మ్యూచువల్ ఫండ్ వద్దనుకుంటే ఇంకేం చేయొచ్చు కూడా చెప్పొచ్చు, నో వరీస్. గిరీష్ గారు, భరత్, వెంకటేష్ అండ్ వినోద్, మీరు అందరూ కూడా మీ నాదైతే మీ ఓన్ థాట్స్ ఏమన్నా షేర్ చేయండి. లైక్ Next ఇది మనం పెండింగ్ కంపేర్ లోన్స్ చేద్దాం. క్లియర్ చేయొచ్చు. యా, అండ్ దెన్ మీరు అన్నట్టు అందులో నుంచి ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ జనరేట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకోవచ్చు. భరత్ గారు మీరు వాట్ డూ యూ థింక్? వెంకటేష్ అండ్ వినోద్ మీరు కూడా. ఐ థింక్ వాళ్ళు మ్యూట్ లోనే ఉన్నారు. ఇట్స్ ఓకే. సి ఇక్కడ చూద్దాం, మనం ఏం చేయొచ్చు అంటే 1 crore ఉంటే 75,000 తీసుకోవచ్చు మంత్లీ. 75,000 నేను తీసుకున్నా కూడా ఇక్కడ ఈ రోజు నుంచి నేను ఫ్యూచర్ డేట్ కి వెళ్ళలేను కదా. వెళ్ళలేను కాబట్టి బ్యాక్ డేటెడ్ కి వెళ్తున్నా. 15 years బ్యాక్ వెళ్ళా, 15-16 years బ్యాక్ వెళ్ళి. సో 2010 లో ఉన్నాం అనుకుందాం. బట్ ఈ రోజు మార్కెట్ కండిషన్స్ లో నా దగ్గర 1 crore ఉంది, ఇన్వెస్ట్ చేసా. ఎవ్రీ మంత్ ఫస్ట్ కి నేను 75,000 విత్డ్రా చేస్తాను. క్లియర్? ఓకే. సో ఆ రోజు 1 crore ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ రోజు యూనిట్ వాల్యూ 41 rupees ఉండడం వల్ల నాకు 23 lakh యూనిట్స్ వచ్చాయి. 2,38,000 యూనిట్స్ వచ్చాయి ఈ ఫండ్. సో ఎవ్రీ మంత్ 75,000 విత్డ్రా చేస్తున్నాను. ఎవ్రీ మంత్ ఫస్ట్ గే, ఇంకొక డేట్ కూడా ఇవ్వలేను, ఎగ్జాక్ట్లీ నాకు శాలరీ క్రెడిట్ అయినట్టు క్రెడిట్ అయిపో. సో నాకు ఎవ్రీ మంత్ 15,000 75,000 విత్డ్రా చేస్తాను. ఇన్ని ఇయర్స్ 2010 ఎందుకు కన్సిడర్ చేసుకున్నా చెప్తా చూడ. 2010 లో మనకి గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ రాలే. 2014 లో బీజేపీ వచ్చింది. సో 2010 తర్వాత 2012 లో టెక్ బబుల్ వచ్చింది, మీకు తెలుసు కదా, ఐటీ బబుల్ వచ్చింది. అప్పుడు టెక్ మహీంద్రా, సత్యం అవన్నీ అయ్యాయి. తర్వాత 13-14 లో మళ్ళీ మీకు అంత మార్కెట్స్ అంత సపోర్ట్ ఇవ్వలేదు, కానీ మళ్ళీ 14 తర్వాత కాంగ్రెస్ వచ్చాకే స్టేబుల్ అయింది.
సో ఇక్కడ చూస్తే 75,000 తీస్తూనే ఉన్నా నా పోర్ట్ఫోలియో ₹1,00,00,000 తగ్గుతూనే ఉంది. అంటే ఈ పాయింట్ లో తీసుకుంటే 2010 నుంచి 2013 అంటే 3-4 ఇయర్స్ అయినా కూడా నా పోర్ట్ఫోలియో ఇంకా నెగిటివ్ లోనే ఉంది. అర్థమైంది కదా? సో మీరు ఇలాంటి నెగిటివ్ వాల్యూ చూస్తే యాక్సెప్ట్ చేస్తారా, పానిక్ అవుతారా? పానిక్ అవుతాం. ఆబ్వియస్లీ పానిక్ అవుతారు కదా. Panic. 14 తర్వాత చూడండి 1 crore టచ్ అయింది. ఓకే, ఇక 1 crore టచ్ అయింది, 1 crore 30 lakhs అయింది, 1 crore 40 lakhs అయింది, 1 crore 36 lakhs, మళ్ళీ 40 lakhs. 5 years అయింది, 2010 to 2014. 5 years తర్వాతనే నా ప్రిన్సిపల్ అనేది సేమ్ ఉంది, పెరగడం స్టార్ట్ అయింది. 140, 150, 160, 160, మళ్ళీ 2018 మన నోట్ బ్యాన్ చూసాము, జిఎస్టి చూసాము, అంతేనా? 16 ఆ టైంలోనే కదా కరెన్సీ బ్యాన్. మన జనరేషన్ అన్ని చూసామండి, కరోనా జబ్బులతో సహా. 19, 20లో కరోనా చూసాము. ఓకే, ఇక్కడ చూడండి కరోనా టైంలో 1,80,00,000 కాస్త 1,30,00,000 అయింది, దగ్గర దగ్గర 50 లక్షలు తగ్గింది. యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఈ సినారియోలో అయినా? చేయం కదా ఖచ్చితంగా, నేనైతే Yeah. చేయను. ఎందుకంటే ఒకసారి 1,30,00,000 ఇందాక నిన్న కూడా ఒక క్వశ్చన్ అదే అడిగారు, మార్కెట్ పడిందంటే ఈక్విటీ కరోనా చాలా కన్నా పడుతుంది. దీని ఎఫెక్ట్ ఎక్కువ. సో ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మన యాజ్ ఇండివిజువల్ పడిన తర్వాత లెగడం అనేది నేర్చుకోవాలి అంతే. నేను పడిపోయాను కదా అక్కడే ఉంటే ఏం కాదు, లేదంటే టైం ఇవ్వాలి, దెబ్బ తగ్గడానికైనా టైం ఇవ్వాలి కదా. ఇక్కడ తగ్గింది, దెబ్బ తగిలింది, అట్లీస్ట్ నేను 1 year టైం. ఎప్పుడు దెబ్బ తగిలింది? మార్చ్ లో తగిలింది, ఎగ్జాక్ట్ 1 year టైం ఇద్దాం. ఎంతకు వచ్చింది చూడండి, 2 crore వచ్చింది. తీసిన తర్వాత కూడా ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది, ఏమో 3 crore 30 lakhs. సో మనం ఎప్పుడైనా విత్డ్రాల్ ఆపామా? పోనీ ఏ సినారియోలో అయినా విత్డ్రా ఆపామా? సేమ్ 1 crore ఫస్ట్ టైం. సో మనం విత్డ్రా చేసిన అమౌంట్ 1,33,00,000 విత్డ్రా చేస్తాం. ఎంత చేసాం? 1,33,00,000 చేసాం, ₹1,00,00,000కి. చేసిన తర్వాత కూడా నా పోర్ట్ఫోలియో 3 కోట్ల పైన ఉంది. రిటర్న్ ఏమో, మీరు ఇందాక నేను రిటర్న్స్ ఎందుకు చూడదన్నానంటే 18%, 19%, 20% అవన్నీ అవసరం లేదు. నాకు 14% రిటర్న్ వస్తేనే మన పోర్ట్ఫోలియో ఈ రేంజ్ లో జనరేట్ చేస్తుంది. చూసారా? ఆఫ్టర్ ఆల్ అప్ అండ్ డౌన్స్. ఆఫ్టర్ అప్ అండ్ డౌన్స్, రైట్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇదే ఫండ్ గూగుల్ లో కొడతా, దీని రేటింగ్ అన్ని చూద్దాం. ఏంటి ఫండ్ పేరు? ఏంటిది? ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. ఎస్. ఎంత ఉందండి రేటింగ్? 3 స్టార్, 3 స్టార్. ఎస్. 3 స్టార్, 4. ఇప్పుడు మీరు అందరూ నాకు చెప్పండి, ఉన్న 7 మెంబర్స్ ఈ ఫండ్ మీరు తీసుకుంటారా? గూగుల్లో చెక్ చేస్తే తీసుకోరా? రేటింగ్ బట్టి తీసుకోరు కదా, ఆబ్వియస్లీ తీసుకోము. మనకి 5 స్టారే కావాలిగా, 2 స్టార్ కూడా వద్దు, 4 కూడా వద్దు. ఇది తీసుకుంటావా? హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్. ఓకే, ఎనీవన్ యూ కెన్ పిక్ ఎనీవన్ 5 స్టార్. వి కెన్ చెక్. అన్ని హెచ్డిఎఫ్సి, అన్ని కంపెనీస్ 5 స్టార్ ఇచ్చాయి. ఎకనామిక్ టైమ్స్ 5 స్టార్. ఓకే, ఓకే. గ్రో యాప్ వర్డ్ 5 స్టార్, ఈటీ మనీ 5 స్టార్, వాల్యూ రీసెర్చ్ 5 స్టార్, అందరు 5 స్టారే. ఇప్పుడు మీరు ఈ 2 ఫండ్స్, ఇది ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీగా వస్తుంది, ఇది ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీగా వస్తుంది. ఇప్పుడు మీరు అందరు చెప్పండి, ఏ ఫండ్ పిక్ చేస్తారు? ఎస్బీఐ, హెచ్డిఎఫ్సియా? హెచ్డిఎఫ్సి. అంతే కదా, నో డౌట్ గా అందులో. సో ఇప్పుడు ఇదే క్యాలిక్యులేషన్ ని, ఓకే, మనం ఈ హెచ్డిఎఫ్సి తో రన్ చేయాలి. సేమ్ టైం ఫ్రెండ్స్, నేను అమౌంట్ మార్చను, ఇది మార్చను, ఓన్లీ ఫండ్ ఒక్కటే మార్చుతా. ఎస్బీఐ కదా, హెచ్డిఎఫ్సి. ఈ టూల్స్ అన్ని మన వెబ్సైట్ లో ఫ్రీగా ఉంటాయి. ఓకే, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా నాగేష్ గారు? ఓకే సార్. యా, అంటే మా ఫర్మ్ స్టార్ట్ చేసాక మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారా లేదా పక్కన పెడితే, ఇన్వెస్టర్ కి నాలెడ్జ్ రీచ్ అవడం అనేది చాలా ప్రయారిటీ అన్నమాట. వాళ్ళకి అర్థం కాకపోతే మేము ఏం చెప్పినా వేస్ట్, అవునా కదా? సో మీకు అసలు ఆ ప్రాబ్లం అంటే డిసీజ్ వచ్చిన తర్వాత రూట్ కాజ్ తెలియాలి. రూట్ కాజ్ తెలిసాక మీరు మెడిసిన్ వాడినా వాడకపోయినా మళ్ళీ మీకు డిసీజ్ పెరిగేంత చేయరు ఏదైనా, ఎక్కడైనా. ఫైనాన్షియల్స్ లో కూడా అంతే. మనకి రూట్ కాజ్ తెలిస్తే నేనున్నా లేకపోయినా మీరైతే మిస్టేక్ చేయరు. సో ఇప్పుడు ఈ 5 స్టార్ ఫండ్ కూడా 2010 సేమ్ 75,000, సేమ్ 1 crore ఇన్వెస్ట్మెంట్,
టిల్ డేట్ ఇన్వెస్టర్ డేట్స్ అన్ని సేమేనా నచ్చానా ఏమైనా? సేమ్ ఓకే. సేమ్ సేమ్ టు సేమ్ ఇప్పుడు మన 3 స్టార్ రేటింగ్ ఫండ్ లో కూడా నేను 178 మంత్స్ విత్డ్రా చేస్తా. సేమ్ అమౌంట్ విత్డ్రా చేసా. ఈ రోజు వాల్యూ ఎంత ఉంది యాజ్ ఆఫ్? ఓకే, 3,37 lakhs ఉంది. ఇప్పుడు మన హెచ్డిఎఫ్సి ఫండ్ ఎంత ఉంది చూడండి మీరు, 83. ఇప్పుడు చెప్పండి, మీ 5 స్టార్ ఫండ్ విన్ అయిందా లేదంటే 3 స్టార్ ఫండ్ విన్ అయిందా? 3 స్టార్ 3 స్టార్. సో ఇప్పుడు చెప్పండి, గూగుల్ మనకి ఎంత మ్యానిపులేట్ చేస్తుందో చెప్పండి. అంటే అంటే ఇప్పుడు ఇంత ట్రాన్స్పరెంట్ గా డేటా ఉన్నా సరే అక్కడ రేటింగ్స్ అలా రావడానికి అంటే బ్యాక్ ఎండ్ లో మీరే వాళ్ళు చెప్పండి, ఏమైనా మేనేజ్ చేయడం ఉందా? మీరే చెప్పాలి. ఒక సినిమా పోయిన సినిమాకి అందరూ బాగుందని ఎందుకు చెప్తారు, ఒక బాగున్న సినిమా పోయిందని ఎందుకు చెప్తారు? మీరే చెప్పాలి. ఉమ్. మన సినిమా బాగుంటది, అందరూ పోయింది అని రాస్తారు, అంతా వెళ్ళి చూస్తే అరే సినిమా బాగానే ఉంది కదా ఎందుకు పోయింది అని చెప్పారు అనుకోండి, అంతేనే కదా. లేదా రీ రిలీజ్ అయితే 10 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు పోయింది. ఆరు సినిమా రీ రిలీజ్ కి నాగబాబు కూడా షాక్ అయ్యాడు, జనాలు ఎంత ఫ్యాన్స్ అయిపోయారని. సో సి మనం చూసేవన్నీ నిజాలు కాదని చెప్పుకోవడానికి ఇవి రియల్ ఎగ్జాంపుల్స్. మోడర్న్ ఎగ్జాంపుల్. అంతే. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే గ్రో యాప్ లో, ఈటీ మనీలో, వీటిలో వాటిలో మనం ఏవో స్టాక్స్ కొనేస్తాం, మనం ఏదో మల్టీ ఫోల్డ్ మనీ చేసుకుంటాం అనుకుంటాం. మనం ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసాక మీ రిటర్న్ మీకే చూపించరు వాళ్ళు. మీ గ్రో యాప్ లో మీకు ఎప్పుడైనా వాడు అబ్సల్యూట్ రిటర్న్ తప్ప ఏ రోజైనా మీకు వాడు XIRR కానీ సిఏజిఆర్ కానీ చూపించాడా? చెప్పండి మీ స్టాక్ పోర్ట్ఫోలియోకి ఎందుకు చూపించడా? అది చూపిస్తే సింగిల్ డిజిట్ ఉంటది. సింగిల్ డిజిట్ చూసాక మీ ఇండెక్స్ ఫండ్ కన్నా గౌరవం, మనం తీసుకున్న ఇండెక్స్ ఫండ్ కన్నా గౌరవం అది మన పర్సనల్ పోర్ట్ఫోలియో రిటర్న్. సో వాడు చూపిస్తే మనం ఇన్వెస్ట్ చేయాలి అంతే. సో ఇండివిజువల్ స్టాక్స్ మనం 10 స్టాక్స్ కొన్నా కూడా ఒక 8 స్టాక్స్ నాకు ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ ఇచ్చిన 2 స్టాక్స్ ఉంటాయి చూడండి పోర్ట్ఫోలియోలో, అది నెగిటివ్ రిటర్న్స్ ఇస్తాయి మనకి. అవి నెగిటివ్ ఇవ్వడం వల్ల మన పోర్ట్ఫోలియో రిటర్న్ అంతా 10% కన్నా తక్కువ పడిపోతుంది. ఓకే. సో అది మనం అబ్జర్వ్ చేసి రియలైజ్ లోపు మనకి ఏం పోతుందంటే ఈ 10-15 ఇయర్స్ ఆఫ్ టైం కిల్ చేసేస్తారు. ఈ కంపెనీ అయినా కూడా ఎవరికి కూడా మీరు రిచ్ అయిపోయారు అనుకోండి, యూ డోంట్ గో ఫర్ లోన్స్ కదా, మీరు లెండింగ్కి వెళ్తారా? మీ దగ్గర 3 కోట్లు ఉందండి, ప్రాపర్టీ కొనడానికి లోన్కి వెళ్తారా, మానేస్తారా? మీరు ఎంప్లాయీ గానే ఉండాలి, అప్పుడే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మీరు బయటకు వస్తే ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? సో మీరు ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా డిపెండెంట్ గా ఉంటేనే ఎకానమీకి గుడ్. ఓకే, మీరు లోన్ తీసుకుంటారు, కంపెనీకి వర్క్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు, అన్ని చేస్తారు. మీరు ఒక్కసారి ఫైనాన్షియల్ ఫ్రీ అయ్యారు అనుకోండి, ఏం చేయలేరు. అందుకే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి అందరు కూడా ఇదే ఫైనాన్షియల్ ప్లాన్ అంటే మనకి రుద్దుతారు బుర్రలో. ఎల్ఐసి వాడు వస్తాడు, రిటైర్మెంట్ రక్షణ అంటాడు, రిటర్న్ చూస్తే 5% ఉండదు సిఏజిఆర్. మనం ఏం చేస్తాం, అది సుకన్య సమృద్ధి అంటాడు గవర్నమెంట్ వచ్చి, తీరా చూస్తే 8% సిఏజిఆర్ కోసం మన పిల్లల మనీని మనం 20 ఏళ్ళు లాక్ చేసుకుంటాం. పీపీఎఫ్ లో 7%. 7%, 8%, 6% కోసం మనం అన్ని సంవత్సరాల మనీని లాక్ చేసుకోవచ్చు చెప్పండి. ఇక్కడ నాకు వచ్చిన ఈ 11% వచ్చినా చాలు కదా, నా పోర్ట్ఫోలియో అయితే పెరిగింది కదా. పక్కన పెట్టుకున్నా ఎస్బీఐ ఇది పక్కన పెట్టుకున్నా, నేను ఇంత విత్డ్రా చేసినా కూడా నాకు 1.8 crore అయితే అయింది కదా. ఓకే, ఇప్పుడు మాలాంటి అడ్వైజర్ యాడ్ అవ్వడం వల్ల మీకు 1.8 3 crore అయింది కదా. ఇప్పుడు 1.8 ని 3.3 crore మేము అసెస్ట్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ ఫండ్ చూస్తారా, రెగ్యులర్ ఫండ్ చూస్తారా, ఎక్స్పెన్స్ రేషియో చూస్తారా, ఏం చూస్తారు మీరు? రెవెన్యూ వెల్త్ క్రియేట్ చేస్తున్నాడు అని ఒక పాయింటే చూస్తారు కదా మీరు, అవునా కదా? ఈవెన్ నేను కూడా అదే అంటే పీపీఎఫ్ 1 year తెలియకుండా ఇన్వెస్ట్ చేశాక మిమ్మల్ని కాంటాక్ట్ ఆపేసి ఇందులో ఫండ్ తీసుకున్నా జీపీ వెల్త్. అదేంటంటే ఆ జర్నీ మేము ఆ ట్రాన్స్పరెన్సీ డే 1 నుంచి ఇస్తాం. మీకు గిరీష్ మీకు తెలుసు కాబట్టి మీకు ఐడియా ఉంది కదా మేము ఎట్లా హ్యాండిల్ చేస్తాం, మీకు తెలుసు ఈ ఇయర్స్ నుంచి మేము ఆ ఇన్వెస్టర్ నుంచి ఎవరికి కూడా ఆ ఫ్లేవర్ బ్యాంక్స్ లో బయట ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లో ఏదైతే లాగింగ్ ఉందో దాన్ని మేము ఎప్పటికీ కవర్ చేసుకుంటూ ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకుంటూనే వస్తాము.
అవునా కదా? ఎస్ ఎస్ యా. సో ఇది మన ఎస్డబ్ల్యూపీతో చేసుకోవచ్చు. ఇది ఎస్డబ్ల్యూపీతో చేసుకున్నాం అనుకోండి, నథింగ్. ఇప్పుడు నేను చూసి అదే షాక్ అవుతా. మన కమ్యూనిటీలోనే చాలా మంది చూసుకుంటే 1 crore కి 2 crores కి లోన్స్ తీసుకొని మరి అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒక 15 years 20 years డెట్ లో స్టక్ అయిపోతారు. ఆ 2 crore అపార్ట్మెంట్ కి వాళ్ళకి లోనే ఈఎంఐ దగ్గర దగ్గర 1 lakh ఉంటది. 1.2 lakh ఈఎంఐ పే చేసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పే చేయాలి వాళ్ళు? అవును అదే ప్రాపర్టీ 40,000 కాదు బాసు, 50,000 రెంట్ ఇవ్వండి. మీకు 1,20,000 ఈఎంఐ అనుకోండి, 50,000 రెంట్ ఇవ్వండి, 70,000 ఎస్ఐబి చేయండి. 70,000 ఎస్ఐబి చేస్తే ఏమవుతుంది మీకు? 10-15 years లో మీ పర్సనల్ పోర్ట్ఫోలియోనే దగ్గర 2-3 కోట్లు అయిపోతుంది. 2-3 కోట్లు అయ్యాక మీరు ఆ ప్రాపర్టీ 1 కోటి కాదు 3 కోట్లైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు మనం. అవునా కదా? నాకు ఇంకొక పాయింట్ కూడా ఇప్పటికీ అర్థం కాదు మన కమ్యూనిటీలో. 30 ఏళ్ళుగా హౌస్ కొనాలా? ఇప్పుడు నాకు అర్థం కాదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కొనకూడదా? 30 years కే కొనాలంటారు. 35 years కే అన్నీ అయిపోవాలంటారు. 35 years అన్నీ అయిపోతే మనం 60 years వచ్చినప్పటికి మనతో పాటు ఆ ప్రాపర్టీ కూడా ముసలైపోతుంది కదా! అప్పుడు చేంజ్ చేయాలంటే ఎక్కడ నుంచి చేంజ్ చేస్తాం? సి ట్రూ మనకు తెలియకుండా ఇవన్నీ పర్సెప్షన్స్ ని మన సొసైటీ మన మీదకి ఇంజెక్ట్ చేస్తూనే ఉంటాయి. సో దాని వల్ల అవుతుంది. ఆబ్వియస్లీ మన చిన్నప్పుడు మనం అన్ని హౌసెస్ 30 లక్షలు చూసామంటే ఇప్పుడు మనం 1-2 కోట్లు చూస్తున్నాం. ఈ రోజు మనం 1-2 కోట్లు చూసామంటే ఆబ్వియస్ గా ఆఫ్టర్ 20 years 3 crores 4 crores 5 crores చూస్తాం. మనం ఒక 10 కోట్లు క్రియేట్ చేసుకున్నాక ప్రాపర్టీకి ఒక 5 కోట్లు స్పెండ్ చేసుకుంటే ఏమైనా తప్పేం లేదు కదా. ఆ రోజు 50 లక్షల్లో కూర్చున్నా ఈ రోజు 2 కోట్లలో తీసుకున్నా ఆఫ్టర్ 20 years నేను 5 crores ఇచ్చి కొనుక్కుంటా. సో పర్సెప్షన్ ఇస్ ఆల్వేస్ సేమ్. బట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం అనే దాన్ని బట్టే వెల్త్ క్రియేషన్ కానీ ఆ స్టెబిలిటీ కానీ ఉంటుంది మనకు. ట్రూ సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ నా కీ పాయింట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పాలనుకున్నా మీ అందరికి. ఓకే, సో ఇది ఇంకా గిరీష్ మీకు అయితే మన దగ్గర ప్రతి ఇన్వెస్టర్స్ కి మేము ఇట్లా గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటూ మేము హ్యాండిల్ చేస్తాం. ప్రతి క్లయింట్ కి ఇదే స్టైల్లో హ్యాండిల్ చేస్తాం. సో అందరికీ ఆ ఫ్లో అనేది మిస్ కాం. సో ఇది నా సైడ్ నుంచి. ఇంకా మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయి? ఏదైనా ఇంట్లో ఇది మీరే గైడ్ చేస్తున్నారా? యా అండి, ఐ థింక్ మన గ్రూప్ లోనే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు గిరీష్ తను మళ్ళీ చెప్పినంత వరకు నాకు తెలియదు, నేను వేరే గిరీష్ అనుకున్నా తను మా క్లయింట్. ఇప్పుడు నేను నా కెరీర్ స్టార్ట్ అయిన 1 year 1 or 2 years నుంచి స్టార్ట్ చేశాను. లైక్ ఇట్స్ లైక్ 8 years 8 years మాతోటే ఉన్నాడు తను. యా ఓకే. అంటే గిరీష్ కూడా తెలుసు. మా ఇన్వెస్టర్ కాదు, మా దగ్గర హ్యాండిల్ చేస్తారు, మా దగ్గర హ్యాండిల్ చేయకపోయినా మా స్టైల్ ఆఫ్ సర్వీస్ ఒకటే అందరికి. ఎందుకంటే నేను అబద్ధం చెప్తే గుర్తుపెట్టుకోవాలండి, నిజం చెప్పినప్పుడు నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఏ రోజైనా ఒకటే మాట్లాడుతాను. సో దట్స్ ద పాయింట్ నాగేష్ గారు. ఐ థింక్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకేమైనా Thanks a lot, క్వశ్చన్స్, sir. కాస్టింగ్ ఏమున్నా కూడా ట్రాన్స్పరెంట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, టాక్సేషన్ తో సహా. Okay, I will connect you separately, sir. అయ్యో షూర్ అండి, షూర్ డెఫినెట్ గా. ఓకేనా? ఐ థింక్ వి విల్ ఎండ్ ద సెషన్. Okay. Thanks a lot, sir. యా షూర్ గిరీష్ చెప్పండి. నో వరీస్. యా గిరీష్ చెప్పండి. షూర్ కాల్ చేయండి. డన్ ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి. ఓకేనా? అయితే ఎండ్ చేసేస్తాను. అయితే థ్యాంక్ యూ. యా Thank you all. Bye. ఓకే. బాయ్. యా బాయ్.